సర్వం విదంసకలశక్తి యుతోపి బాలో మానుష్యజాతి మనుసృత్య చచార తద్వత్ బాలశనైర్హసితుమారభత క్రమేణ స్రప్తుం శశాకగమనాయ పదాబ్జుజాభ్యాం అని ఆ బాలశంకరుడు కూడా అన్ని శక్తులు కలిగిన వాడే అనమాట. అన్నీ తెలిసిన దైవస్వరూపుడే మానవ రూపముగా వచ్చాడా, మానవ లక్షణాలుగా ప్రవర్తిస్తున్నాడా అని కొంచెం ఎందుకో సందేహం వస్తుంది. ఎందుకంటే స్వయం ప్రకాశ్గా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు, చక్కటి విద్యా వినయాలతో ఉన్నాడు, అందులో ఈశ్వర కటాక్షంతో పుట్టాడు కాబట్టి అంత గొప్పగానే ఉన్నాడు. అంత చిన్నపిల్లాడు కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ, అంటే మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి మానవ సహజమైన చిరునవ్వులు నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తూ మెల్లిమెల్లిగా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ చిన్న చిన్న అడుగులు వేయడము, అంటే ఆ వయసు వచ్చిందని చెప్పడం అన్నమాట. అప్పుడప్పుడేమో పాకుతూ ఇలా బోర్లా పడిపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అంటే శంకరుల యొక్క లీలలు ఆ చిన్నవాడినంతా ఒకేసారి చెప్పేశారనమాట. మెల్లిగా అలాగా అంటే బోర్లా పడడము, పాకడము, మెల్లిమెల్లి అడుగులు వేయడము, అలాగా శంకరుడు యొక్క శరీరం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే మెల్లిమెల్లి చిన్న చిన్న అడుగులు వేసే ఒక వయసు వచ్చింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. బాలేథ మంచే కిలశాయితేస్మిన్ సతాం ప్రసన్నం హృదయం బభూవ సంవీక్ష్యమాణే మణిగుచ్చవర్యం విద్వన్ముఖం హంత వినీలమాసీత్. ఆర్యాంబ తన కుమారుణ్ణి చక్కగా ఒక మంచం మీద పరుపు అవన్నీ వేసి మెత్తగా ఉండాలి బాబుకి అని చెప్పి అలా పడుకోబెడుతూ ఉందన్నమాట. అప్పుడు అలా అతను ఇలా పడుకోబెట్టగానే చక్కగా ఎలా ఉంది అంటే ఒక సజ్జనుడి యొక్క హృదయము శాంతపరిచిందా అన్నట్టు ఉందన్నమాట. అంటే అదొక పోలిక అనమాట. అలాగే బాలుడు కూడా ఇలా చూస్తూ ఉంటుంటే దుష్టులు అందరూ కూడా, అంటే మామూలుగా అలా చూస్తున్నా కూడా లోపల ఏదైనా దుర్గుణం ఎవరికైనా ఉంటే అయ్యో నాలో ఉన్న దుర్గుణం ఏమైనా ఈ బాలుడు పసిగడుతున్నాడా అన్న భయం వాళ్ళకు వస్తూ ఉందంట. అలా ఉన్నాడు ఆ చిన్నప్పుడే, అంత తీక్షణ దృష్టితో ఉన్నాడు శంకరుడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంటే పిల్లలు మామూలుగా అందరినీ ఇలా ముఖం పెట్టి చూస్తూ ఉంటారు, కానీ ఈ పిల్లాడు మామూలు పిల్లాడు కాదు కదా, అందుకని అందరికీ భయం వేస్తుందంట అనమాట. అందుకే ఆయన పడుకుంటే కొంచెం బాగుంది, గబుక్కుని ఎవరిని చూడట్లేదని కొందరు అనుకుంటున్నారు, కొందరేమో చూస్తుంటే అమ్మ ఏమైనా బయటపడుతుందా అని భయపడుతున్నారు అనమాట. అట్లా